హాయ్, హలో, నమస్తే. నేను ప్రస్తుతానికి ఆఫీస్లో ఉన్నాను. అబుదాబి ఆఫీస్లో ఉన్నాను. సో ఈరోజు 31st డిసెంబర్ అనమాట. సో నేను జనవరి 1st అండ్ 4 days వీక్ ఆఫ్ లాంగ్ వీకెండ్లో దుబాయ్కి వెళ్తున్నాను. దుబాయ్ మా బ్రదర్ ఉంటారు. సో అక్కడ 4 days స్పెండ్ చేస్తాను. మేబీ ప్రాబబ్లీ అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, ఎక్కడైనా ఫైర్ డ్రోన్ షో కానీ ఫైర్ వర్క్స్ కానీ జరిగితే నేను అక్కడ విజిట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వ్లాగ్లో నేను బస్ తీసుకుంటాను అబుదాబికి. 2 ways ఉంటాయి అబుదాబి వెళ్ళడానికి. 2 buses వెళ్తాయి అన్నమాట. 2 buses వెళ్తాయి. సో ఒకటి వచ్చేసి అల్గుబైబా అండ్ ఇంకోటి ఇబన్ బతుతా. రూట్ 100, రూట్ 101. సో రూట్ 101 ఇబన్ బతుతా బస్ స్టేషన్ వెళ్తుంది. అక్కడి నుంచి నేను మెట్రో తీసుకొని నేను వెళ్ళాల్సిన ఏరియాకి వెళ్తాను. అక్కడి నుంచి మా బ్రదర్ పిక్ చేస్తారు నన్ను. సో ప్రస్తుతానికి నేను స్టిల్ ఆఫీస్లో ఉన్నాను. ఈవినింగ్ స్టార్ట్ అవుతాను అనమాట. సో ప్రస్తుతానికి ఆఫీస్లోనే ఉన్నాను. సో ఆఫీస్లో నుంచి నా అవుట్ సైడ్ వ్యూ చూడాలనుకుంటే ఇటుంటుంది. సో బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. సో ఇది నా ప్లేస్లో నుంచి వ్యూ అనమాట అబుదాబిలో. సో నా ఆఫీస్ వ్యూ కాదు, ఆఫీస్లో నుంచి అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఏడీసీబీ బిల్డింగ్కి దగ్గరలో ఉంటుంది. నా ఆఫీస్ అయిపోయింది. నేను స్టార్ట్ అయ్యాను, దుబాయ్కి స్టార్ట్ అయ్యాను. సో నేనున్న ఏరియా నుంచి నేను సెంట్రల్ బస్ స్టేషన్ అబుదాబి బస్ స్టేషన్కి వెళ్తాను. హఫిలత్ కార్డ్ యూస్ చేసి అక్కడి నుంచి దుబాయ్కి డైరెక్ట్ బస్ ఉంది, NOL కార్డ్. సో దుబాయ్లో అంతా NOL కార్డ్, సో అబుదాబిలో హఫిలత్ కార్డ్ అనమాట. సో ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, న్యూ ఇయర్ కాబట్టి. సో ఇక్కడ నుంచి దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఎక్స్ట్రా బస్సెస్ వేసింటారు. అంతే, నేను ఈ జర్నీ ఛాన్స్ దొరికితే ఇది ఈవినింగ్ టైం అనమాట. సో సిటీ ఏమన్నా దుబాయ్ సిటీ చూసే ఛాన్స్ వస్తే చూపిస్తాను, లేకపోతే అంతే, ఇంకేం లేదు. నా ఏరియా నుంచి అబుదాబి సెంట్రల్ బస్ స్టేషన్కి వచ్చేసాను. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్, మెయిన్ బస్ టెర్మినల్ అబుదాబి. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇది షార్జాకి వెళ్ళే ప్లాట్ఫామ్. అటు సైడ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ వెళ్ళే ప్లాట్ఫామ్ ఉంటుంది. సో మన మెయిన్ ప్లాట్ఫామ్ వచ్చేసి డిపార్చర్ ప్లాట్ఫామ్ దుబాయ్. సో ఇక్కడ ఉందన్నమాట. సో అటుపక్క ఉండేది షార్జా వెళ్ళే ప్లాట్ఫామ్. సో ఇటుపక్క అంతా దుబాయ్. సో న్యూ ఇయర్ కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్స్ట్రా బస్సెస్ అరేంజ్ చేస్తారు వీళ్ళు. సేమ్ నేషనల్ డే ఈ మంత్ 2nd of December జరిగింది కదా, అప్పుడు కూడా లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇప్పుడు కూడా లాంగ్ వీకెండ్ వచ్చిందా అంటే, సో ఫ్రైడే లీవ్ పెడితే మనకు లాంగ్ వీకెండ్ వచ్చినట్టే.
సో ఇటు పక్క ఉండేది ఇది షార్జా ప్లాట్ఫామ్, ఇది వచ్చేసి దుబాయ్. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ అబుదాబీలో అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి అబుదాబీలో అయితే హఫిలత్ కార్డు, దుబాయ్కి అయితే మనం NOL కార్డు యూస్ చేయాల్సి వస్తుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి. సో నేను వెళ్ళే ప్లాట్ఫామ్ వచ్చేసి, సో ఎక్స్ట్రా వచ్చేసి బస్సెస్ అరేంజ్ చేశారు క్రౌడ్కి తగ్గట్టుగా. సో నేను వెళ్ళాల్సింది దుబాయ్లో రూట్ 101, ఈ 101 రూట్ తీసుకుంటే మనం ఇబన్ బతుతా బస్ స్టేషన్ దుబాయ్కి వెళ్తాం అనమాట. సో అక్కడ దిగి నేను మెట్రో స్టేషన్కి అక్కడే ఉంటుంది, పక్కనే మెట్రో స్టేషన్ కంబైన్డ్ ఉంటుంది. మెట్రో స్టేషన్కి వెళ్ళి నేను వెళ్ళాల్సిన ఏరియాకి వెళ్తాను. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం NOL కార్డుని ట్యాప్ చేయాలి, తర్వాత బస్సులో ఆన్ బోర్డ్ చేస్తారనమాట. సమ్టైమ్స్ ఈ విధంగా యూజ్ చేస్తారు, సమ్టైమ్స్ డైరెక్ట్ బస్సులోనే ట్యాప్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సిన్స్ వీళ్ళు కొత్త ఎక్స్ట్రా బస్సెస్ అరేంజ్ చేస్తారు కాబట్టి మనకు ఈ విధంగా ముందే ట్యాప్ చేసుకొని తర్వాత పంపిస్తారు. నేను బస్ దిగాను, దుబాయ్ వచ్చాను. ఇబన్ బతుతా బస్ స్టాప్ కాడ ఉన్నాను. ఇబన్ బతుతా మాల్, ఇది వచ్చేసి ఇబన్ బతుతా మెట్రో స్టేషన్ అనమాట. సో ఈ మెట్రో స్టేషన్ తీసుకొని నేను సెంటర్ పాయింట్ అనే మెట్రో స్టేషన్కి వెళ్తాను. ఆల్మోస్ట్ 15 to 20 స్టాప్స్ ఉంటాయి. సో 1 hour టైం పడుతుంది అనమాట. సో అబుదాబి నుంచి దుబాయ్ రావడానికి ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది. కిలోమీటర్స్ అరౌండ్ 120 to 150 కిలోమీటర్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద మెట్రో స్టేషన్ ఇబన్ బతుతా. సో ఐ విల్ బి టేకింగ్ రెడ్ లైన్ 2 తీసుకుంటాను. అగైన్ NOL కార్డ్ యూస్ చేస్తాను దీనికి, మెట్రో ట్రైన్ కూడా. టువర్డ్స్ సెంటర్ పాయింట్ మనం వెళ్ళాల్సింది, టువర్డ్స్ సెంటర్ పాయింట్. సో ఆల్మోస్ట్ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్తున్నాము. ఒక ఎండ్ అంటే ఈ ఎండ్ వచ్చేసి ఇంకా ఉంది లైఫ్ ఫార్మసీ వరకు, బట్ అది చాలా దూరం ఏం లేదు, 2-3 స్టాప్స్ ముందరే ఉందన్నమాట. సో ఇట్స్ లైక్ వన్ ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్తున్నాను. నేను వెళ్ళాల్సింది వచ్చేసి సెంటర్ పాయింట్ మెట్రో స్టేషన్. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ట్రైన్ సెంటర్ పాయింట్ 2 minutesలో బస్ స్టేషన్ మెట్రో రైల్ వస్తుంది 2 minutes. సో మనమైతే మన డెస్టినేషన్ మెట్రో స్టేషన్ వచ్చేసాను, సెంటర్ పాయింట్ స్టేషన్. సో ట్రైన్ చాలా క్రౌడీగా ఉండింది, సో నేను వ్లాగ్ చేయడానికి కూడా ఛాన్స్ లేదనమాట. సో స్టార్టింగ్ నుంచి బుర్జ్ ఖలీఫా స్టేషన్ వరకు ఇట్ వాస్ సో మచ్ క్రౌడీ. తర్వాత గ్రాడ్యువల్గా తగ్గిపోయారనమాట. అండ్ ఈవెన్ ఇట్ ఈస్ ఈవినింగ్ టైం కాబట్టి నేను అవుట్ సైడ్ ఏది సిటీ చూడలేకపోయాను, అండ్ నాకు ఛాన్స్ కూడా దొరకలేదు, ఎందుకంటే ఇట్ వాస్ టూ మచ్ క్రౌడెడ్. ఇది సెంటర్ పాయింట్ స్టేషన్. ఇక్కడి నుంచి నేను వెళ్ళాల్సిన ఏరియా స్టిల్ ఒక 8 to 10 kilometers ఉంటుంది. సో మా బ్రదర్ పిక్ చేసుకుంటాడు అనమాట. సో ఇదే లాస్ట్ స్టేషన్ ఈ ఏరియాకి. ఐ మీన్ ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వచ్చేసాను. ఆల్మోస్ట్
covered 15 to 20 metro stations. रोड जा रहा है ना अरग जापनीज मैंने हमरा आज మెట్రో స్టేషన్ నుంచి నేను ఎగ్జిట్ అయిపోయాను. మా బ్రదర్ వెయిట్ చేస్తూ ఉంటాడు, లేకపోతే వస్తూ ఉంటాడు మధ్యలో. సో దిస్ ఈస్ వేర్ మై బ్రదర్ విల్ పిక్ మీ. టటా. సో ఆ విధంగా జర్నీ సాగింది నాది అబుదాబి నుంచి దుబాయ్కి. సో నేను చేరాల్సిన ఏరియా ఇంకా వెయిటింగ్లో ఉన్నా, మా బ్రదర్ వస్తుండ్రు. సో ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ అవ్వలేదు అనుకుంటున్నా. ఒకవేళ మనం ఫైర్ క్రాకర్స్కి ఎక్కడైనా ప్లాన్ చేసి వెళ్తే కన్నా మిడ్-నైట్ 12 o'clockకి. సో లెట్స్ సీ, అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను దీంట్లో ఈ వీడియోలోనే. సో ఇది ఎండ్ కాదు అన్నమాట. సో ఇంకా వ్లాగ్ ఉంటుంది దీని తర్వాత కూడా. ఎండ్ వచ్చేసి అంతే, ఇంకా ఆ క్రాకర్స్ ఏమన్నా నా దాంట్లో వీడియో బాగా వస్తే ఫోన్లో నైట్ టైం కదా, సో బాగా వస్తే ఓకే, తీసి దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. సో మళ్ళీ కలుస్తాను.